తణుకు జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీలు చేసిన తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ గారు ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఆసుపత్రి ద్వారా ప్రజలందరికీ అందుతున్నటువంటి సేవలను గాని అదేవిధంగా ఆసుపత్రి పరంగా ఉన్నటువంటి ఇబ్బందులను గాని అదేవిధంగా వివిధ కార్యక్రమాలను సూపరింటెండెంట్ గారిని అడిగి తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ఈ రోజు ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రజా ఆరోగ్యానికి ప్రాముఖ్యతనివ్వడం జరుగుతుందని అన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2019లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రి నుంచి జిల్లా ఆసుపత్రి స్థాయికి పెంచడం జరిగిందని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సౌకర్యాలు కానీ బిల్డింగ్స్ కానీ గత ప్రభుత్వంలోనే కానీ ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని వాపోయారు. రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్ను జిల్లా స్థాయికి అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తణుకు పట్టణ ప్రజలకే కాకుండా జిల్లా ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇక్కడ అందుతున్నటువంటి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి అంటూ కోరారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఆసుపత్రి స్థాయిని ఏరియా హాస్పిటల్ నుంచి జిల్లా హాస్పిటల్కి ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనికి ఎడిషనల్గా సౌకర్యాలు కానీ బిల్డింగ్స్ కానీ ఇప్పటి వరకు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఆసుపత్రిని జిల్లా స్థాయికి అనుగుణంగా అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేసి ప్రజలకి తణుకు పరిసర ప్రాంత ప్రజలకే కాకుండా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇక్కడ ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి అనేది కూడా వారందరూ కూడా అవగాహన చేసుకుని అటువంటి వైద్య సదుపాయాలు పొందగలిగితే ఈ ఆసుపత్రి సేవలు ఇంకా మరింత మెరుగ్గా ఉంటాయి. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఎప్పుడైనా ఎవరికైనా గుండెపోటు వస్తే మొదటిగా లైఫ్ సేవింగ్ అవర్ గోల్డెన్ అవర్ అంటాం. మొట్టమొదటి గంటలో ప్రాణాలు కాపాడే విధంగా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వారికి హాస్పిటల్కి వస్తే ఈసీజీ చేసి దానికి సంబంధించినటువంటి ఇంజెక్షన్ చేస్తే గోల్డెన్ అవర్ అంటారు. అప్పుడు వారి ప్రాణాలు కాపాడబడతాయి. తర్వాత స్టంట్ చేయాలన్నా బైపాస్ చేయాలన్నా వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. అటువంటి సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటిది క్యాన్సర్ పేషెంట్లు, క్యాన్సర్ బారిన పడినటువంటి వారికి కెమోథెరపీ కూడా చేయించుకునే విధంగా ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి. ఈరోజు మొదటి 2 కెమోథెరపీలు ఎక్కడైతే వాళ్ళు వైద్యం చేయించుకుంటున్నారో అక్కడ చేయించుకున్న తర్వాత ఫాలోఅప్ కెమోథెరపీలు అన్నీ కూడా ఉచితంగా ఈ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలి, ఉపయోగించుకోవాలి. అలాగే రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్ స్థాయిని జిల్లా ఆసుపత్రి స్థాయికి ఏ విధంగా ఉందో దానికి అనుగుణంగా ఇక్కడ సేవలన్నింటినీ కూడా వైద్య సేవలను ఇంకా ఇంప్రూవ్ చేసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుని దీనికి ఒక అభివృద్ధి కమిటీని కూడా ఏర్పరిచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఈ హాస్పిటల్లో పారిశుద్ధ్యాన్ని కానీ పరిశుభ్రతను కానీ పెంపొందించి సేవలన్నీ కూడా సక్రమంగా అందే విధంగా ప్రతి పేషెంటు ఎవరు వస్తారో వారికి అన్ని రకాలుగాను సౌకర్యం కలిగించే విధంగా కూడా చర్యలు తీసుకుని రాష్ట్రంలోనే ఒక బెస్ట్ హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దుదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.